హాయ్ అండి. ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయటం మర్చిపోవద్దు. ఉంచుతాను. ఆమె మాట ఎంతో సన్నగా మెల్లిగా వచ్చేసరికి ఎందుకు మాట గొంతులోంచి కాకుండా నోట్లోంచి వస్తుంది. ముద్ద దిగడం లేదు. రామ్ గారు అని సీత అనగానే అరే ఏమైందే? మెల్లిగా తిను. ఈ తిండి నేనేం తినలే అంటూ ప్రేమగా ఆమె నెత్తిన చిన్నగా తట్టేసరికి సీత అలాగే చూస్తుండిపోయింది. ఏమైంది? అలా చూస్తున్నావు? ఏం లేదు. ఫుడ్ బాలేదా? బావుంది. మరేం మాయరోగం తిను. తింటాను రామ్‌గారు అంటూ భోజనం చేసి హ్యాండ్ వాష్ చేసుకుంది సీత. సీత చెప్పండి రామ్‌గారు. ఇంకా ఎన్ని రోజులు నీ ఎగ్జామ్స్? ఎందుకలా అడుగుతున్నారు? అదే మీ అమ్మమ్మ దగ్గరికి తీసుకువెళ్దామని. నిజంగా తీసుకొని వెళ్తారా? ఎంతో సంతోషంగా అడిగింది సీత. మాటిచ్చాను కదా! ఖచ్చితంగా తీసుకెళ్తాను. కొంచెం కర్రీ వేయి. పన్నీర్ కర్రీ అంటే అంత ఇష్టమా? కానీ నువ్వు వండిందైతే టేస్ట్ ఇంకా బావుంటుంది తెలుసా? ఏంటి? ఇంట్లో వండిన కర్రీ అయితే ఇంకా బావుంటుంది అంటున్నాను. మాట ఎందుకు మార్చుతున్నారు? నేను సరిగానే విన్నాను అని సీత అనగానే రామ్ తనలో తానే నవ్వుకున్నాడు. నాకు తెలుసు. నా వంటకి పేరు పెట్టాల్సిన అవసరం లేదు. నేను చాలా బాగా వండుతాను. మా మామయ్య కూడా ఎప్పుడు నన్ను పొగుడుతూనే ఉంటారు. వంట చేయాలంటే నీ తర్వాతే అని. అవును. వంట చేయాలంటే నీ తర్వాతే కానీ రుచిగా వండాలంటే నీ తర్వాత కాదులే. రామ్ గారు ఏంటి నోరులేస్తుంది? ఉన్న మాటే కదా అన్నాను అంటూ హ్యాండ్ వాష్ చేసుకున్నాడు. అతని చేతికి నాప్కిన్ ఇచ్చి ఇంటికి వెళ్దాను. ఎందుకు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈవినింగ్ వరకు ఇక్కడే ఉండు. ఏంటి? ఈవినింగ్ వరకు ఇక్కడే ఉండు అని అంటున్నాను. ఎందుకు? నన్ను ఒంటరిగా ఎక్కడికి పంపించడం లేదు. అన్నీ నీకు చెప్పాలా? చెప్పిన మాట విను చాలు. అర్థమైంది. మీరెందుకు ఒంటరిగా పంపించను అంటున్నారో. ఎందుకు? అదే ఎక్కడైతే మా బావని కలుస్తాననే కదా మీ అనుమానం. సీత మాటలకి చురుగ్గా చూశాడు రామ్. ఏంటే వాగుతున్నావ్? ఉన్న మాటే కదా అన్నాను. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. నువ్వు ఆదితో కలిసి సరసాలాడతావని కాదు. చెప్పింది చెయ్ అంతే. ఈవినింగ్ వరకు ఇక్కడే కూర్చొని ఏం చేయాలి? బుక్స్ ఉన్నాయి కదా! చదువుకో. ఎక్కడ చదువుకోను? ఆ! నా నెత్తిన ఎక్కి చదువుకో. పక్కన రూమ్ ఉంది కదా! వెళ్లి చదువుకో అంటాడు. సరే రామ్ గారు ఏయ్ తింగరి! ఆ! ఏంటి? ఇలా రా అంటూ రామ్ పిలిచేసరికి, ఏంటి రామ్ గారు అంటూ దగ్గరకొచ్చింది సీత. ఇంత వయసొచ్చినా నీకు తినటం నేర్పలేదేంటి అంటూ నీట్‌గా ఆ మూతి తుడిచి, ఏమైనా కావాలంటే చెప్పు క్యాంటీన్ పక్కనే ఉంది. సరేనా? ఇప్పుడేం వద్దు రామ్ గారు. పీకల దాకా తిన్నావు కదా! ఇప్పుడు ఎందుకు ఆకలేస్తుంది నీకు? సరే వెళ్ళు అని తన ల్యాప్‌టాప్ తీసుకున్నాడు. ఏంట్రా? ఎప్పుడు లేనిది ఈ టైంకి ఇంటికొచ్చావు? ఒంట్లో బాలేదా? అదేం లేదమ్మా అంటూ సోఫాలో కూర్చున్నాడు శౌర్య. కొడుకు ముఖంలో సంతోషం లేకపోయేసరికి ఏమైంది నాన్న? అలా ఉన్నావు? ఏం లేదమ్మా. నాన్న ఎక్కడ? బయటికెళ్లారు. అదే ఎక్కడికి? రామ్ ఇంటికి వెళ్లారు. విమల గారు ఫోన్ చేశారు కదా! మాట్లాడటానికి ఎళ్లారు. పూజను కూడా తీసుకొని వెళ్లారా? లేదు. అది రూమ్‌లో పడుకుంది. అమ్మా కాసేపు నీ ఒడిలో పడుకుంటాను. ఏమైందిరా నాన్న? ఏం లేదమ్మా అంటూ తల్లి ఒడిలో పడుకొని కళ్ళు మూసుకున్నాడు శౌర్య. రామ్‌తో గొడవ ఏమన్నా అయిందా? అమ్మా నిన్నొకటి అడగనా? ఏంట్రా? నాన్న మంచివారేనా? తల్లి చేతిని పట్టుకుని అడిగాడు శౌర్య. కొడుకు అలా అడిగేసరికి ఎక్కడ లేని బాధ కలిగినా పైకి మాత్రం కాదని ఎవరు అన్నారు? మంచోరే. ఏంటమ్మా అడిగిన దానికి సమాధానం వెంటనే ఇవ్వకుండా ఆలోచించుకొని చెప్పావంటూ కళ్ళు తెరిచాడు. ఆలోచించడానికి ఏముంది? మీ నాన్న మంచివారే. నిజం చెప్పమ్మా! నాన్నతో నువ్వు సంతోషంగానే ఉన్నావా? ఏమైందిరా నీకు? అలా అడుగుతున్నావు? నిజం చెప్పమ్మా! సంతోషం అంటే సంతోషంగానే ఉన్నాను. చూస్తున్నావు కదా! అంటూ నవ్వుతూ చూసింది. నాన్న గురించి నీకు ముందే తెలుసా? అసలేం మాట్లాడుతున్నావో కాస్త అర్థమయ్యేలా మాట్లాడరా? తన్విని చంపింది నాన్నే కదా! ఆ మాటకి సుశీల షాక్‌గా చూసింది. చెప్పమ్మా! నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటం లేదు. మీ నాన్న తన్విని చంపటమేంటి? పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి ముందు ముఖం కడుక్కొని రా. భోజనం పెడతాను. ఏమ్మా! భయపడుతున్నావా? నాకు నిజం తెలిసింది అని కొన్ని విషయాలు మాట్లాడకుండానే ఉంటే మంచిది నాన్న అంటూ సుశీల బాధగా కిచెన్ రూమ్‌కి వెళ్ళింది. శౌరికి అర్థమైంది. ఇన్ని సంవత్సరాల నుంచి తన తల్లి కూడా తన తండ్రి చేతిలో బాధపడుతుందని. వాడేదో తెలియక అడిగాడు.
మీరేంటి అలా ఉన్నారు? ఏం లేదు. ఏమైంది విశ్వ? ఏం లేదు. వందన నీ కొడుకు నీ దగ్గరకొచ్చాడు. ఇంకా ఏం లేదు కదా మన మధ్యన. ఇప్పుడెందుకు అలా మాట్లాడుతున్నావు? మన మధ్యన రామున్నాడు కదా! ఏం లేదంటావేంటి విశ్వ? ఇప్పుడు చెప్పు. లేదంటే నేను చచ్చినంత ఒట్టే. ఎందుకు నువ్వు నన్ను వదులుకున్నావు? విశ్వ అంటూ కోపంగా అరిచింది వందన. కోపమొస్తుందా? నాకు అంతే కోపమొస్తుంది. చెప్పు. ప్రాణంగా ప్రేమించిన నువ్వే ఎందుకు నన్ను వదులుకున్నావు? ఇప్పుడైనా నిజం చెప్తావా? లేదంటే నేను చస్తే ఎంత పోతే ఎంత అన్న ధీమాతో చెప్తావా? కోపంగా విశ్వ కాలర్ పట్టుకొని చంపేస్తాను అలా మాట్లాడావంటే. నేనే నిన్ను చంపేస్తాను. నాకేమన్నా సరదా అనుకుంటున్నావా? నిన్ను వదిలి ఒంటరిగా బ్రతకటానికి. నీలానే కలలు కన్నాను. నీతో జీవితం పంచుకోవాలని. పిల్ల పాపలతో మన జీవితం సంతోషంగా ఉండాలని. కానీ ఆ అదృష్టం నాకు ఎందుకు లేదో తెలుసా? కారణం మీ నాన్న, ధర్మగారు, ఇంకా ప్రసాద్. వందన మాటలకి విశ్వ షాక్‌గా చూసాడు. వందన, ఆ రోజునే నీకు నిజం చెప్తే మీ నాన్నతో గొడవ పడైనా నన్ను పెళ్లి చేసుకుంటావని తెలుసు. కానీ మీ నాన్నగారు మాట్లాడిన మాటలకి నాకు మనసు విరిగిపోయింది. నా మీద, నా కుటుంబం మీద లేనిపోని మాటలు చెప్పి, మీ నాన్న దృష్టిలో నా ఫ్యామిలీ కోసం చాలా చెడుగా చెప్పాడు ప్రసాద్. వెక్కి వెక్కి ఏడుస్తూ ఇంటికి వచ్చాను. ఏం చేయను? ఒంటరిదాన్ని కదా! అన్నయ్యకి తెలిస్తే ఎక్కడ పెద్ద గొడవ అవుతుందని చెప్పలేదు విశ్వ. కానీ ప్రేమంటే తీసుకోవటమే కాదు, ఇవ్వటం కూడా. అందుకే నా ప్రేమ నీకిచ్చి నిన్ను నేను దూరం చేసుకున్నా. ప్రసాద్ నీకోసం చెడుగా చెప్పాడు. అంటే ఎందుకు? ఎందుకిలా చేశాడు? ఎందుకంటే ప్రసాద్ నన్ను ప్రేమించాడు కాబట్టి. ఏంటి? అవును విశ్వ. తన ప్రేమని ఒప్పుకోలేదని, నిన్ను ప్రేమించానని, ఆ బాధని కోపంగా మార్చుకొని మనిద్దరిని విడదీశాడు అంటూ జరిగిన విషయాలన్నీ చెప్పగానే విశ్వ కోపంగా పిడికిలి బిగించి ఎదురుగా ఉన్న టేబుల్‌ని గుద్దగానే గాజు పెంకులన్నీ నేలపై చెల్లాచెదురుగా పడ్డాయి. విశ్వ అంటూ వందన భయంగా చూసింది. ఎందుకు నా వెనక ఇంత జరిగినా నువ్వెందుకు ఆ రోజున చెప్పలేదు చెప్పు? నిజంగా ఆ రోజున నువ్వు కానీ నిజం చెప్పుంటే ఈరోజు మన జీవితాలు ఇలా ఉండేవి కాదు కదా! నువ్విలా కోపం తెచ్చుకుంటావని నీకు నిజం చెప్పలేదు విశ్వ. వదలను. ఆ ప్రసాద్‌ని అస్సలు వదలను. తన్వి విషయంలో కూడా వాడు అన్యాయం చేశాడు. నా విషయంలో కూడా ఇంత ద్రోహం చేస్తాడని నేనస్సలు ఊహించలేదు. వాడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. ఈరోజు నా చేతుల్లో వాడికి మూడింది అంటూ విశ్వ కోపంగా ముందుకెళ్తుంటే, వందన అతని చేతిని పట్టుకొని వెనక్కి లాగి డోర్ లాగేసి, "విశ్వ, ఇప్పుడు కోపం తెచ్చుకొని ఏం చేస్తావు? ముందు నా మాట విను. లేదు, అసలు వినేది లేదు. అయితే వెళ్లి చంపేవాణ్ణి. అప్పుడు నీకు వాడికి పెద్ద తేడా ఏముంటుంది? వందన, విశ్వ కోపంతో కాదు. ఏదైనా సరే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. తన్వి విషయంలో ప్రసాద్‌కి శిక్ష వేయాలని నేను, సీత చూస్తున్నాం. మన ప్రేమ కథ ఎప్పుడో ముగిసిపోయింది. విశ్వ, ఇప్పుడు పాతవి తవ్వుకొని, లేనిపోని గొడవలు పెట్టుకొని, మన మనసుల్ని బాధ పెట్టుకోవడం తప్ప ఏమీ ఉండదు అని వందన అనగానే విశ్వ ఎక్కడ లేని కోపమొచ్చి, ఇంత జరిగినా నీకు వాడి మీద కోపం రావటం లేదా? పైగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలంటున్నావు. ఎప్పుడు ఏది చేయాలో నాకు బాగా తెలుసు అంటూ వందన ఎంత చెప్తున్నా వినకుండా విశ్వ కోపంగా బయటికి ఎళ్ళాడు. ఏడుస్తూ అలానే కూర్చుంది వందన. "సార్ కాఫీ." "శౌర్య సార్ వచ్చారా?" "లేదు సార్" అని ప్యూన్ అనగానే, "సరే నువ్వెళ్ళు" అని ఫోన్ తీసుకొని శౌర్యకి ఫోన్ చేశాడు రామ్. కానీ ఎంతకీ శౌర్య ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో రామ్ ఆలోచిస్తూ ఫోన్ కట్ చేసి, "ఏమైంది వీడికి? ఫోన్ చేసినా లిఫ్ట్ చేయటం లేదు" అనుకోని ల్యాప్‌టాప్ క్లోజ్ చేసి కాఫీ కప్స్ పట్టుకొని రెస్ట్ రూమ్‌కొచ్చాడు రామ్. సోఫాలో అదమరచి నిద్రపోతున్న సీతను చూశాడు. చేతిలో పుస్తకం అలానే ఉంది. ఏదో చదువుతాను, ఇరగదీస్తాను, పొడిచేస్తానని కబుర్లు చెప్పింది. ఇప్పుడేంటి పడుకుంది అని పక్కనున్న వాటర్ బాటిల్ తీసుకొని సీత ముఖంపై వాటర్ చల్లాడు. అబ్బాయి ఏంటి అంటూ కోపంగా పైకి లేచి ఎదురుగా ఉన్న రామ్‌ని చూసి, "నీకేమైనా పిచ్చా? ఎందుకు వాటర్ పోసేసావు? టైం చూసావా ఎంతయిందో? అది చెప్పటానికి నిద్ర లేపావా? ఏయ్! నోరెత్తావంటే నాలుక చీరేస్తా. ఏదో పొడి చేస్తానంటూ రూమ్‌కొచ్చావు. కనీసం బుక్ అయినా చూసావా? లేదంటే చదివి చదివి అలసిపోయానని బిల్డప్ ఇవ్వటానికి బుక్ చేతిలో ఉంచుకొని పడుకున్నావా? చాలా సేపు చదువుకున్నాను. తలనొప్పిగా ఉందని పడుకున్నాను కానీ, నేను ప్రశాంతంగా ఉండటం నీకు నచ్చదు కదా! వచ్చి నిద్రంతా పాడు చేశావు. మరి గొంతు చించుకొని అరవకు. ఇక్కడే కదా ఉన్నాను. ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు? పోతావు పైకి అంటూ సీత చేతిలో కాఫీ కప్ పెట్టి తాగు. ఎందుకు తిడతావు? నన్ను తిడితేనే కానీ నీకు మనశ్శాంతి ఉండదా? అవును. నీకేమన్నా డౌటా? నిన్ను అంటూ చేతిలో ఉన్న బుక్ తీసుకొని
రామ్‌ని కొట్టాలని చూసింది. "ఏయ్! కాఫీ కాలుతుంది. కుదురుగా కూర్చో. లేదంటే అందంగా ఉన్న చెంప నిజంగానే ఎర్రగా కందిపోతుంది. అంటే ఏంటి కొడతావా? నిన్ను కొట్టాలంటే మంచి రోజు చూసుకొని కొట్టాలా? చాచిపెట్టి ఒకటిచ్చానంటే దెబ్బకి పోతావు పైకి. ఎప్పుడు నన్ను తిట్టడమే నీ పని" అంటూ లోలోపలే రామ్‌ని తిట్టుకొని కాఫీ తాగింది సీత. "ఏంటి సైలెంట్‌గా ఉన్నావు? తిట్టుకుంటున్నావా? నేనలాంటి దాన్నా? నువ్వు ఎలాంటి దానివో నాకు బాగా తెలుసు కానీ పద. ఎక్కడికి? శౌర్య ఆఫీస్‌కి రాలేదు సీత. ఒకసారి వాడిని కలవాలి. సరే రామ్ గారు. తల సరి చేసుకొని నీట్‌గా లేదు. ఆ! అంటూ నీట్‌గా తల సరి చేసుకొని వెళ్దామా? ఏంటే ఇలానే వచ్చేస్తావా? అంటూ సోఫాలో ఉన్న చున్నీ తీసుకొని నిండుగా సీతకి కప్పాడు. ఎందుకో తనకు తెలియకుండానే తలదించుకుంది సీత. ఇంకా ఉంది.